పూర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నాసికా త్రయంబకం నుండి గోదావరి నదిలో ప్రయాణం చేస్తూ కొలువు తీరడానికి అనుకూలమైన ప్రదేశానికై చూస్తూ ఉండగా ఋషుల తపస్సులు పండితుల వేదఘోషలతో నిత్యం వెలుగుతున్న ఈ గోదావరి నది ఒడ్డు కనిపించింది. తర్వాత స్వామివారు కొలువై ఉండడానికి నిర్ణయించుకొని ఒక భక్తునికి కలలో కనిపించి తనకు గ్రామోత్సవం జరిపించమని, గ్రామోత్సవం జరుగుతున్న పల్లకి ఎక్కడ వచ్చి ఆగుతుందో అక్కడ తనను ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారు. స్వామివారు కోరిన ప్రకారం అరటి డొప్పలతో పల్లకి తయారు చేసి స్వామిని గ్రామంలో ఊరేగించగా పల్లకి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ఈ ప్రదేశంలో ఆగింది. వెంటనే భక్తులు స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించి వాళ్ళ భక్తి తత్వం చాటుకున్నారు. అప్పటి నుండి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు స్వయంభూగా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సంతతి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు, భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి చెవుడు, అంధత్వం వంటి శారీరక లోపాలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. జాతకంలో దోషాలు, కుజదోషాలు లాంటివి ఏమైనా ఉంటే ఈ స్వామివారిని దర్శించి పూజిస్తే దోషాలు తొలగిపోయి వివాహాలు జరుగుతాయి. స్వయంగా వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం ఇది. మరొక విశేషం ఏమిటంటే స్వామివారి తూర్పు వైపున ద్వారబంధం పైన లోపలికి స్వామివారి పుట్ట ఉంటుంది. ఇది ఎవరో నిర్మించింది కాదు, స్వామివారు ఈ పుట్టలో కొలువై ఉంటారని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలోనే శ్రీ శ్రీచక్ర సమేత రాజరాజేశ్వరి ఆలయం, శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం, రమా సత్యనారాయణ స్వామి ఆలయం కూడా చూడొచ్చు. ఇది ప్రతి సంవత్సరం వచ్చే గోదావరి నది ప్రవాహ వేగానికి గోదావరి నది పూడి ఏర్పడిన గ్రామం. కాలక్రమేణా నదిపూడి గ్రామం కాస్త నడిపూడిగా మారిన ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో కొడమంచిలి వెళ్లే మార్గంలో ఉంది.